వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కార్యకర్తలకి, కొంతమంది వాలంటీర్లకి, సర్పంచులు వాళ్ళకి ఎటువంటి అంటే ఒక వ్యాన్ కొనిపించి, ఇట్లా జగనన్న బియ్యం అని ఆ వ్యాన్ కొనిపించి, ఆ వ్యాన్ దగ్గర ఈ లైన్ కట్టేవాళ్ళన్నమాట. రేషన్ అదే రోజు రావాలి. వాళ్ళు ఎంత దూరం ఉన్నా, ఎక్కడున్నా సరే అక్కడికి వచ్చి లైన్లో వచ్చి తీసుకోవాలి. ఇంటికి వస్తుందని ఒక సంతోషం ఉంటే, వీళ్ళు ఎప్పుడైనా పనికి పోయినా సరే మళ్ళీ వచ్చిన వరకు వెయిట్ చేయలేకుంటే ఇంకా పోయినట్టే, ఇంకో ఊరెళ్ళి తెచ్చుకోవాలి. అంతకుముందు ఏంటంటే ఎవరైతే నడవలేరో పెన్షన్కి కానీ, బియ్యం తీసుకోవడానికి కానీ, రైస్ కార్డు ఉన్న వాళ్ళు అది కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఉన్నా, నడవలేకపోయినా వికలాంగులకి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఒకసారి బాబు గారు ఏమంటారు చూద్దాం. రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు. నాకైతే అర్థం కాదు. రైస్ ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి, మళ్ళా 3 రోజులకు 15 రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది. ఒక్కొక్క ఫేర్ ప్రైస్ షాప్ 4 రోజులు తిరుగుతుంది. అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు. ఒకప్పుడు అప్ టు 20th వరకు ఏ ఫేర్ ప్రైస్ షాప్ పోయినా రైస్ ఎసెన్షియల్ కమాడిటీస్ దొరికేటివి. ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం. ఇప్పుడు 1800 crores 2000 crores ఖర్చు పెడుతున్నారు దీనికి. 15 రోజులు పని పెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు. ఒక వెహికల్ కొని 15 days ఉపయోగించి 15 days ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఎవరైతే రాలేని వాళ్ళకు మనం ఇవ్వాల్సిన అవసరం, డిజర్వింగ్ పర్సన్స్ వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి తప్ప, కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీదకి వచ్చి నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి. ఎప్పుడు వస్తే తెలియదు ఈ వెహికల్. వీటి కొరకు అప్పుడు చాలా డిస్కషన్ జరిగినాయి. వ్యాన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాలి, ఫైనాన్స్, ఈఎంఐ సగం కడతారు, వీళ్ళకేమో నెలకి జీతాలు, అంటే ఇద్దరికి జీతాలు, ఒక అటెండర్కి ఒక డ్రైవర్కి, మళ్ళీ వ్యాన్కి ఇన్స్టాల్మెంట్. ఒక 15 రోజులు పనిచేస్తే 15 రోజులు వీళ్ళు గంజాయి కొట్టారా, ఇంతకుముందు ఏం కొట్టేవాళ్ళో తెలియదు దాంతో. ఎందుకంటే అది గవర్నమెంట్ది కాబట్టి. అట్లా ప్రజల సొమ్ముని వాళ్ళకి అందిస్తున్నాం, దగ్గరుండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్తున్నాం అని చెప్పి ఎన్నో దుర్మార్గ చర్యలకు పాల్పడ్డ వైసీపీకి మళ్ళీ ఈరోజు అవన్నీ తీసేస్తారు. మరి వెహికల్స్ అన్ని ఎవరు గవర్నమెంట్ అప్పుడున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇస్తారా? ఈ డబ్బులన్నీ వెనక్కి ఎవరు ఇస్తారు అసలు? ఒకసారి బాగా ఆలోచించండి. ఇలాంటి తుగ్లక్ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి జరిగింది కాబట్టి ప్రజలు అంటే మా ఇంటికి వచ్చి బియ్యం ఎప్పుడు ఇస్తారు? 2వ తారీఖు, 1వ తారీఖు, 5వ తారీఖు వస్తారు. ఆ తర్వాత మళ్ళీ రారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. అంటే ఎక్కడ పని చేసుకోవడానికి వెళ్ళినా, లేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఆ రోజు ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ పరిస్థితి అయింది. మనకి 20 రోజుల వరకు, అంటే 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎప్పుడు వెళ్ళినా సరే మన రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు. ఇంట్లో నలుగురిలో ఎవరికి ఒకరికి ఇద్దరికి బాగలేకపోయినా సరే, వయసు పెద్దోళ్ళు అయినా సరే ఒకరు వెళ్ళినా రైస్ ఇస్తారు. అలాగే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకి 60 ఏళ్ళు దాటింటారు, 70 ఏళ్ళు దాటింటారు, వాళ్ళు నడవలేని పరిస్థితి అయితే వాళ్ళ ఇంటికి వచ్చి ఇప్పుడు కూడా ఇస్తా అంటున్నారు. ఇది ఒకసారి గమనిస్తారని నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.